ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. పండించిన పొగాకు గిట్టుబాటు ధర కల్పించి వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఒంగోలులో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి తమ నిరసన గళాన్ని వినిపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. కిలో పొగాకుకు 360 గిట్టుబాటు ధర ప్రకటించడంతో పాటు అన్ని కంపెనీలు వేలంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ర్యాలీతో ఒంగోలు నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మంది ఈరోజు 2 మాసాల కాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సమావేశాలు, సదస్సులు, మీటింగులు పెట్టి పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఒక 15 రోజుల క్రితం ఇదే రైతాంగం వేలాది మందితో మన గుంటూరులో ఉన్నటువంటి పొగాకు బోర్డు కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తే ఆ రోజు చివరి ఆకు వరకు కూడా కొనుగోలు చేస్తామని చెప్పి వారు వాగ్దానం చేయడం జరిగింది. ఇంతవరకు అతి గతి లేకుండా పోయినటువంటి నేపథ్యంలో ఈరోజు మన ప్రకాశం జిల్లా ఒంగోలులో పెద్ద ఎత్తున రైతాంగం ట్రాక్టర్ ర్యాలీ పెట్టి ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. కనీసం 250 రూపాయలు సాలీనా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ 250 కాదు, ప్రకాశం జిల్లాలో పండుతున్నటువంటి పొగాకు కనీసం 350 ఇవ్వాలి. అదేవిధంగా ఏలూరు, జంగారెడ్డిగూడెం లాంటి ప్రాంతాల్లో పండేటువంటి పొగాకు 400 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీని ఖర్చు తడిచి మోపెడు అవుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఇచ్చేటువంటిది రైతుకు ఏమాత్రం కూడా గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. పైగా రైతాంగం 1000 కోట్ల రూపాయల డబ్బులు కేటాయించమంటా ఉంది. కేంద్ర ప్రభుత్వం 500, రాష్ట్ర ప్రభుత్వం 500. వాళ్ళేం పూసాటికి అడగడం లేదు, పుణ్యానికి అడగడం లేదు, ఉచితంగా అడగడం లేదు. రాష్ట్రం